వాస్తవానికి బీజేపీ పార్టీ గత 10 ఏళ్లలో చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించి కొత్తగా మేనిఫెస్టోలో తాము ఏం చేయదలుచుకున్నారో చెప్పాల్సినటువంటి నరేంద్ర మోడీ తమ మేనిఫెస్టో గురించి గత 10 ఏళ్ల పాలన గురించి ఏమీ మాట్లాడరు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేనటువంటి విషయాల మీద వ్యాఖ్యానించడం అనేది మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా మోడీకైనా మనం జ్ఞాపకం చేయాల్సి ఉంది 2014లో వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు అనే విషయం. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి వాళ్ళు 3 హామీలు ఈ 10 ఏళ్లలో ఇచ్చారు. ఒకటి, స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం ఒక చట్టబద్ధతతో కనీస మద్దతు ధరలు ప్రకటిస్తాము అనేది అమలు చేస్తామని. కానీ 10 ఏళ్లు గడిచిన తర్వాత కూడా స్వామినాథన్ కమిషన్ సిఫారసుని వాళ్ళు అమలు చేయలేదు. స్వామినాథన్ గారి కమిషన్ సిఫారసు ఏమిటంటే సమగ్ర ఉత్పత్తి ఖర్చుల్ని లెక్కవేసి కుటుంబ సభ్యుల శ్రమని కూడా కలిపి దానికి 50% అదనంగా ధర నిర్ణయించాలి అనేటువంటిది స్వామినాథన్ కమిషన్ సిఫారసు. ఇదే విషయాన్ని 2014లో బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మోడీ కూడా అనేక బహిరంగ సభల్లో చెప్పాడు. కానీ అది అమలు చేయక